యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. బాధలు మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. విశ్వాసమునకు కట్ట అయిన యేసయ్యే మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ప్రైజ్ లార్డ్. రన్ ఫర్ జీసస్ తమిళనాడు నుండి ప్రతి సంవత్సరం మరి చెన్నై నగరం అంతా తిరిగి పాస్టర్ డాక్టర్ ఎస్ ప్రకాష్ గారి అధ్యక్షతన ప్రతి సంవత్సరం తమిళనాడులో మరి ఈ రన్ ఫర్ జీసస్ జరుగుతూ ఉంటుంది. మరి అనేక మంది తెలుగు ప్రజలు మరి వివాద సంఘం అనేక సంఘముల నుండి పార్టిసిపేట్ చేసి ఉన్నతమైన మరి రోడ్లలో విశేషంగా చెప్పాలంటే చాలా పెద్దవారు ఉన్న ప్లేస్లలో తిరిగి మరి దేవుని గురించి సాధించడము ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయము. సో దీని తరపున మరి తమిళనాడు మన టామ్స్ తరపున కూడా మేము పాస్టర్ గారికి నిజంగానే వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసే ప్రతి కార్యక్రమం ఈరోజు తమిళనాడులో ఉన్న తెలుగు ప్రజలు మరి అనేక మంది లక్షల కొలది తెలుగు ప్రజలు మరి దేవుని గురించి తెలుసుకోవడము, మరి ఇతర కులస్తులు కూడా లేక చెప్పాలంటే మన ఐదవ సహోదరులు కూడా ఈ విషయాలు తెలుసుకోవడము, మరి పాస్టర్ గారు చేస్తున్న గొప్ప కార్యక్రమాల గురించి మా టామ్స్ తరపున మేము అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ పాస్టర్. ఇంకా మనం ఉన్నతమైన స్థానంలో రావాలి, ఇంకా అనేక కార్యక్రమాలు లాంటిది చేపట్టాలని కోరుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దైవ సేవకులకు అలాగనే చేరొచ్చిన సంఘస్థులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ రన్ ఫర్ జీసస్ అనే ఈ యొక్క ప్రోగ్రాము దాదాపు 7 సంవత్సరాలుగా రెవరెండ్ డాక్టర్ బిషప్ ఎస్ ప్రకాష్ రాజ్ పాస్టర్ గారు మూలంగా ఈ చెన్నై పట్టణంలో జరుగుతున్న ఈ యొక్క రన్ ఫర్ జీసస్కి వస్తున్న అందరిని బట్టి దేవుడు స్తుతిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు, అయినను ఆయన మరణాన్ని జయించి 3వ దిన పునరుత్థానమై లేచి ఆయన సజీవుడై ఉన్నాడని చూపించడానికి జరుగుతున్న ఈ యొక్క రన్ ఫర్ జీసస్ని ఇలాగ జరపడానికి రక్షణ టీవీ వారు కూడా సహాయపడుతున్నందుని బట్టి దేవుడు స్తుతిస్తున్నాం. వచ్చిన టామ్స్ గారు బట్టి అన్ని సంఘస్థులను బట్టి విశేషంగా దీనికి ముందు జరిగిస్తున్న ప్రకాశ్ గారిని బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాం. రన్ ఫర్ జీసస్ దేవుడు నామన మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన టీవీ ఆధ్వర్యంలో క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ తరపున డాక్టర్ ఎస్ ప్రకాష్ రాజ్ గారి యొక్క సహకారంతో రన్ ఫర్ జీసస్ చెన్నై ప్రాంతంలో జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడు. యేసుక్రీస్తు సజీవుడని, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడని ప్రపంచానికి లోకానికి సాటి చెప్పడానికి దేవుని బిడ్డలుగా ప్రయాణమై
పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచడానికి వెళుతూ ఉన్నాం. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం సహకరించిన ఆరాధన టీవీకి, అలాగే డాక్టర్ ప్రకాశ్ రాజయ్య గారికి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. దేవుని మహాకృపను బట్టి గత 2018 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము ఈస్టర్ పునరుద్ధానపు ఆరాధనలో ఎన్నో పరిచర్య మనం చేస్తున్నాం. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా ఈస్టర్కి ముందు రోజు శనివారం ఉదయం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఆరాధన టీవీ వారు వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ను తీసుకొని మద్రాసు మహాపట్నంలో తెలుగువారుగా తెలుగు సంఘ కాపులు మనమందరం కూడుకొని యేసు మన దేవుడు ఆయన మరణించి పాతిపెట్టి పునరుద్ధానికి లేచిన ఈ సువార్తను మనం తెలియపరచుటకు మనమందరం కూడా కూడుకున్నాం. ఈ సంవత్సరం కూడా మన ఎమ్మెల్యే గారు వచ్చారు, అన్నానగర్ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే, మా ప్రియతమ నాయకుడు ఎంకే మోహన్ గారు రావడం గొప్ప ఆనందం, సంతోషం. ఈ 2025 సంవత్సరం రన్ ఫర్ జీసస్ లో ఆయన కూడా మన కూడా నడవడము గొప్ప ఆనందము, సంతోషము. ఆయన తెలుగు వారికి ప్రత్యేకంగా అన్నానగర్ కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏ భేదం లేకుండా, కుల భేదం, రంగు భేదం, జాతి భేదం, మత భేదం లేకుండా అందరికీ సహాయం చేసే గొప్ప నాయకుడిని దేవుడు మనకి ఇచ్చినాడు. అందరి బట్టి చప్పలు కొట్టి మనం అందరం కూడా అభినందన తెలియజేద్దాం. ఈ సంవత్సరం 2025 సంవత్సరము ఏప్రిల్ మాసం 19 ఆయన చేతుల ద్వారాగా ఈ ఫ్లాగ్ అప్ చేసి మనం ప్రారంభించబోతున్నాము. కాబట్టి ఇలాంటి నాయకులు మన దేశానికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి ఉండడము గొప్ప ఆనందము, సంతోషం. యేసు ప్రభు అందరికీ ప్రభు అనే చాటి చెప్పుటకు మన దేవుడు సజీవుడని, ఆయన పునరుద్ధారణ దేవుడు అనేసి ఇలాగ మనం వాక్ చేయడం ద్వారా అందరూ చూసి యేసు ప్రభు నిజమైన దేవుడని ఈ సువార్త మనం అందరూ తెలియపరుస్తున్నాం. కాబట్టి మీరందరూ వచ్చిన దాన్ని బట్టి సంఘ కాపులకు, సంఘ నాయకులకు, వందలాది ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మా ప్రియతమ నాయకుడు ఎంకే మోగనయ్య గారు కొన్ని మాటలు తెలియపరిచి ఆయన చేతుల ద్వారా ఫ్లాగ్ ఆఫ్ చేస్తాడు. మనమందరం కూడా ఈ సంవత్సరం వాక్ చేయబోతున్నాం. ఈ సమయంలో మనము ఈ రన్ ఫర్ జీసస్ ఆర్గనైజేషన్ కమిటీ తరపున అయ్యగారికి సాల్వతో పూలమాలతో సత్కరించి ఆయన మనం గౌరవించిపోతున్నాం. సార్ నేను నైట్ గా పిలిచినారు, ఇక నాకు ఇంట్లో సంతోషం. అన్ని పరీక్షలు పిలుస్తాను, నేను వచ్చి కలుసుకుంటాను. మీకు ఏ హెల్ప్ కావాలంటే చెప్పండి, నేను తీస్తాను. మన పిల్లగాళ్ళ కాలేజ్ సీటో, స్కూల్ సీటో, ఇంటా బీదోళ్ళు చదవని మాలంటే నేను ట్రస్ట్ నుండి డబ్బు ఇస్తాను. మనం మీకు ఏం హెల్ప్ కావాలంటే చేస్తాను. రావాలా రాత్రి 1:30 అయింది, తిప్పి మార్నింగ్ లేచిన వచ్చి నాకు వచ్చి సార్ చెప్పింది దగ్గర వేసి బయలుదేరి వచ్చేస్తాను. మనుషులకి హెల్ప్ చేయాలా. ఈ కొరాల పిల్ల 200 బెడ్లు వేసినాను, గాంధీ హాస్పిటల్ 100 బెడ్లు, కేఎంసీ 100 బెడ్లు వేసినాను. అట్లా మలగి సామ్రాజ్యం తెచ్చిన 1,30,000 పీపుల్ ఇచ్చినాను. అట్లా ఈ బీద పిల్లగాలంతా స్కూల్లో చదివేవాళ్ళు పళ్ళుతో నైట్లో తీరేది. ఒకరైతే ఒక 5 డాక్టర్లు పెట్టి 3 monthsకి 5,000 పీపుల్ బ్రష్ వేసి ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇట్లా చేయాలని చెప్పి. వాళ్ళ కన్ను ఆపరేషన్ బీద వాళ్ళకి కన్ను ఆపరేషన్ చేసి వాళ్ళకి సొంత చేసినారు. నేను వచ్చి మెరీర్ తీసిస్తాను, మంచి కాస్ట్లీ మెరీర్ అందరికీ. అంత నన్ను ఇచ్చి బాగాలేదు, నేను అంత చేస్తానే ఉంటాను సార్. మనకేం డబ్బులు సార్, నేను పైసలు అన్నీ తిరిగి ఓటు నాయన బాగా చేసి పెట్టున్నారు, నేను బాగా సంపాదిస్తాను, అందరికి మంచి చేస్తాను సార్. అంతా నాకు కావాలా, మరేం లేదు సార్. నంది మంచి చేయండి సార్. நாமத்துக்கு ஸ்தோத்திரம். இந்த அருமையான நாளிலே ஆண்டவராக இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்த ஒரு விசேஷித்தமான ஒரு நாள். இந்த நாளிலே நாங்கள் சென்னை பட்டணத்திலே தொடர்ந்து இந்த ரன் ஃபார் ஜீசஸ் நடத்தி கொண்டிருக்கிறோம். இன்றைக்கும் இந்த ஏப்ரல் மாதம் 19ஆம் தேதி காலை 7 மணி அளவில் சென்னை ஷெனாய் நகரில் அமைந்துள்ள திருவிகா பார்க் அருகாமையில் இருந்து இந்த ஊர்வலத்தை துவங்க இருக்கிறோம். இப்பொழுதும் நம் மத்தியில் அண்ணா நகர் சட்டமன்ற உறுப்பினர் எம்கே மோகன் அவர்கள் வந்திருந்து கொடியசைத்து இதை துவக்கி வைத்தார்கள். இந்த ஊர்வலத்தை நம் மத்தியில் இருக்கக்கூடிய அருமையான
போதகர் ஜோஷ்வா ஸ்ரீபனையா அவர்கள் ஜெபித்து இதை துவங்கி வைக்க இருக்கிறார்கள். ஆகவே கர்த்தருடைய மக்கள் யாவரும் இதில் எங்களுக்கு ஒத்துழைப்பு வழங்கும்படி உங்களை அன்போடு கூட நான் கேட்டுக்கொள்கிறோம். தேவன் தாமே ஆசீர்வதிப்பாராக. இப்போதும் அருமையான போதகர் ஜோஷ்வா ஸ்டீபன் அவர்கள் ஒரு சில வாழ்த்து செய்தி சொல்லி இதற்காக ஜெபிப்பார்கள். முன்னாடி ஐயா ஒரு தேவனுடைய மகா கிருபையினாலே எங்களை அதிகமாக நேசிக்கிற எங்களுடைய அன்பு சகோதரர் டாக்டர் ஜோசுவா ஸ்டீபன் ஐயா அவர்கள் இந்த ஆண்டு 2025ஆம் ஆண்டு ரன் ஃபார் ஜீசஸ் அவருடைய கைகளாலே ஜெபம் செய்து கொடியசைத்து இதை நமக்கு துவக்கி வைக்கிறார். எனவே நிறைய ஊழிய அலுவலர்கள் நிறைய இருந்தாலும் நம்ம நேசித்து வந்ததற்காக கைகள் தட்டி அவருக்கு நாம் நன்றியை தெரிவித்துக் கொள்வோம். இந்த நேரத்தில் நம்முடைய ரன் ஃபார் ஜீசஸ் கமிட்டி மூலமாக பிஷப் டாக்டர் செல்வம் ஜோசப் அவர்கள் பொன்னாடு அணிவித்து அவரை வாழ்த்த வேண்டும் என்று அன்போடு கேட்டுக்கொள்கிறேன். ஆண்டவருடைய பரிசுத்த நாமம் மகிமைப்படுவதாக. உயிர்த்தெழுந்த ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் திருநாமத்தில் அனைவரையும் அன்போடு கூட வாழ்த்துகிறேன். இந்த உலகத்திலே ஒரே ஒருவருடைய கல்லறை மாத்திரம் இன்றும் திறந்திருக்கிறது. அது ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் கல்லறை. எத்தனையோ மகான்கள் பிறந்தாலும் அவர்களுக்கு நினைவு அஞ்சலி தான் செலுத்தப்படும். ஆனால் உயிர்த்தெழுந்த பண்டிகை என்பது ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ஒருவருக்கு மாத்திரமே இன்றும் உலகமெங்கிலும் கொண்டாடப்படுகிறது. அதற்காக நாங்கள் மகிழ்ச்சி அடைகிறோம், பெருமை அடைகிறோம். அந்த உயிர்த்தெழுந்த ஆண்டவருடைய நாமத்தில் உங்கள் எல்லாரையும் அன்போடு கூட வாழ்த்துகிறேன். ரெவரண்ட் பிரகாஷ் ராஜ் அவர்கள் மூலமாக ரன் ஃபார் ஜீசஸ் என்ற இந்த நடை பயணமானது ஒவ்வொரு ஆண்டும் சிறப்பாக நடைபெற்று வருகிறது. இதன் மூலமாக நாங்கள் நடந்து போகிற இடங்களிலே ஆண்டவருடைய நாமத்தை மகிமைப்படுத்தவும் ஆண்டவரை துதிக்கவும் நாங்கள் கடமைப்பட்டு இருக்கிறோம். ஆண்டவருடைய நாமம் எவ்வளவுக்கு எவ்வளவு துதிக்கப்படுகிறதோ அந்த அளவுக்கு ஆண்டவருடைய கிருபை நம்மீதும் நம்முடைய தேசத்தின் மீதும் இன்னும் அதிகமாய் பெருகும். இந்த தேசம் இன்னும் ஆசீர்வதிக்கப்பட வேண்டும். இந்த தேசத்தின் மக்களாகிய நாம் எல்லாரும் சமாதானத்தோடு, ஒற்றுமையோடு, மத நல்லிணக்கத்தோடு அமைதியாக வாழ வேண்டும் என்பதுதான் நம்முடைய நோக்கம். அதற்காக தான் இதை ஏற்படுத்தி இருக்கிறோம். ஆண்டவர் அப்படியே நம்முடைய தேசத்தை ஆசீர்வதிப்பாராக. ஜெபம் செய்வோம். எங்களை அன்பாய் நேசிக்கிற எங்கள் நல்ல ஆண்டவரே, உயிர்த்தெழுந்த ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் திருநாமத்தில் ஆண்டவரே, இந்த காலவெளியிலே நம்முடைய பாதத்தை பணிந்து நாங்கள் முத்தம் செய்கிறோம். ஆண்டவரே, எந்த மனிதனையும் பிரகாசிப்பிக்கிற மெய்யான ஜீவ ஒளியாய் வந்த தேவகுமாரனே, இன்றைக்கும் ஆண்டவரே உம்முடைய வருகையினால், இந்த பூமிக்கு வந்த உம்முடைய வருகையினால் சமாதானம் ஏற்பட்டது போல, ரட்சிப்பு ஏற்பட்டது போல, சந்தோஷம் ஏற்பட்டது போல ஆண்டவரே இன்னும் ஆண்டவரே அந்த சமாதானமும் சந்தோஷமும் தொடர நாங்கள் பிரார்த்திக்கிறோம். இப்பொழுதும் ஆண்டவரே ரன் ஃபார் ஜீசஸ் என்ற இந்த அருமையான இந்த இயக்கத்தின் மூலமாக செய்யப்படுகிற இந்த ஓட்டத்தை உம்முடைய கரங்களிலே உம்முடைய நாமத்தினாலே நாங்கள் துவங்குகிறோம். ஆண்டவரே, இந்த தேசத்திற்காக நாங்கள் ஜெபிக்கிறோம். எங்களுடைய தேசத்தின் தலைவர்களுக்கு ஆண்டவரே நல்ல பாதுகாப்பை கொடுங்க, நல்ல ஞானத்தை கொடுங்க, சமாதானத்தை கொடுங்க. தேசத்தின் எல்லைகளிலே சமாதானம் உண்டாகட்டும். இந்த தேசம் உம்மை அறிந்து கொள்ளட்டும். உம்மால் வருகிற சமாதானம், அமைதி, தூய்மை எல்லாவற்றையும் பெற்று அனுபவிக்க கிருபை செய்தருளும்படியாய் ஜெபிக்கிறேன். இந்த ஊழியத்திலே பங்கு பெறுகிற ஊழியர்களையும் அருமையான விசுவாசிகளையும் ஆசீர்வதியும். எங்களுக்கு உறுதுணையாய் இருக்கிற ஆண்டவரே காவல்துறையினர் மற்றும் அனைவர் மேலும் உம்முடைய கிருபை இருப்பதாக. உம்முடைய நாமத்தினாலே இதை நாங்கள் துவங்கி வைக்கிறோம். பிதா, குமாரன், பரிசுத்தாவின் நாமத்தில் ஆசீர்வதித்து ஜெபத்தோடு இதை துவங்குகிறோம். இயேசுவின் நாமத்தில் பிதாவே. இயேசு கிறிஸ்து மாறாதவாரே, மாறாதவாரே, மாறாதவாரே. ஆமென். கிறிஸ்து மாறாதவாரே, நித்திய நித்தியமாய். அல்லேலூயா, 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 அல்லேலூயா,
యేసు క్రీస్తు మారాదవారే 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 ఆమేన్ క్రీస్తు மாறாதவாரே நித்திய நித்தியமாய். அல்லேலூயா. இந்த நேரத்தில் நம்ம மத்தியில் இருக்கிற பிஷப் டாக்டர் செல்வம் ஜோசப் அவர்கள் ஆசீர்வாதத்தோடு நாம் இந்த ரன்னை துவக்க போகிறோம். இந்த ஆர்கனைசேஷன் கமிட்டியில தலைவராக இருந்து எங்களை வழிநடத்தின அன்பு சகோதரருக்கு பாஸ்டர் பால்ராஜ் குணா அவர்கள் சால்வை அணித்து அவரை கௌரவிக்க வேண்டும் அன்போடு அழைக்கலாம். சின்ன சின்ன ஜெபம் தலைவர் ஜெபம் பண்ணிட்டார். Run for Run for Run for ஓடுவோம் ஓடுவோம் இயேசுவுக்காய் ஓடுவோம். ஓடுவோம் ஓடுவோம் Run for Run for Run for Amen. அது அப்படியே நடக்குது. வாங்க அப்படியே நடக்கலாம். கொஞ்சம் அப்படியே இந்தம்மா இயேசுக்காக ஓடுவோம் 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 இயேசுக்காக ஓடுவோம் 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 இயேசுக்காக ஓடுவோம் 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 இயேசுக்காக ஓடுவோம் Run for ஜீசஸ் 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 நம்ம போனதானே பெருசா வரணும். Jesus!
ఇక్కడ ఆపేసి నేను ఒక సెట్టింగ్ Jesus!
గుర్తు చేసుకుంటాం. நாமத்தினாலே இந்த அருமையான காலை பொழுதிலே உலகத்திலே வாழ்கிற அனைத்து Loving Lord Jesus Christ, we greet you all in the name of our Lord Jesus Christ. அனைத்து மக்களும் சமாதானத்தோடும் சந்தோஷத்தோடும் அமைதியோடும் வாழும்படியாக Every human being should live in a peace and harmony in this world. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்துக்கு வந்ததை நினைவுபடுத்தி Knowing Lord Jesus Christ, why he came to this world, for the remembrance of his meeting. ஒவ்வொரு வருடமும் இந்த புனித வெள்ளி மற்றும் இயேசு கிறிஸ்துவின் உயிர்த்தெழுந்த நாளாகிய ஈஸ்டர் தினத்தை முன்னிட்டு Every year we are celebrating Good Friday, the death of the Lord Jesus Christ, on the third day, and the resurrection day, the Sunday. We are remembering this rally. மதிப்புக்கும் மரியாதைக்கும் உரிய தேவ மனிதர் டாக்டர் பிரகாஷ் ராஜ் அவர்களுடைய சீரிய தலைமையில் Honorable our beloved brother Dr. Prakash Raj in his presence. ஒவ்வொரு வருடமும் இந்த ரன் ஃபார் ஜீசஸ் என்கிறதான நடைப்பயணம் நடந்து வருகிறது. Every year we are running this Run for Jesus rally. We are conducting every year. இந்த நடைப்பயணத்தினுடைய பிரதான நோக்கம் மக்கள் யாவரும் சமாதானமாக இருக்க வேண்டும். What is the importance of this meeting means because everybody should live in peaceful and harmony. இயேசு கிறிஸ்துவானவர் சமாதானத்தை உண்டு பண்ணக்கூடியவராக இந்த உலகத்திலே வந்தார். The Lord Jesus Christ came to this world to give a peace to the mankind. அதை வெளிப்படுத்தும் விதமாகத்தான் இன்றைக்கு நாங்கள் இந்த நடைப்பயணத்தை மேற்கொண்டிருக்கிறோம். So to exploit this one, we are going to run this show, இந்த road show for the peace to everybody. இந்த நிகழ்ச்சியில் கலந்து கொண்ட அண்ணா நகர் சட்டமன்ற தொகுதியினுடைய வேட்பாளர் திரு எம் கே மோகன் அவர்களுக்காக நன்றி செலுத்துகிறோம். ஆகவே வந்திருக்கிற ஒவ்வொருவரையும் நாங்கள் வாழ்த்துகிறோம். காவல்துறையினருக்காக நன்றி செலுத்துகிறோம். திருச்சபை போதகர் விசுவாசிகளுக்காக நாங்கள் நன்றி செலுத்துகிறோம். ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமம் மகிமைப்படுவதாக. ஆமென். ஜெபிப்போம். அன்பின் ஆண்டவரே, இந்த நல்ல கால வேலைக்காக நன்றி செலுத்துகிறோம். இம்மட்டுமா மகிழ்ச்சி எல்லாரையும் ஆசீர்வதியும் ஆண்டவரே. உம்முடைய புண்ணியத்தை அறிவித்திருக்கிறதான, உம்முடைய ரட்சிப்பை, உம்முடைய பாடுகளை, உம்முடைய மரணத்தை அறிவித்திருக்கிறதான இந்த ஆண்டவரே அப்பா பேரணியின் மூலமாக எங்கள் தேசம் சமாதானமாக இருக்கும்படியா, எங்கள் தேசத்தினுடைய மக்கள் ஆசீர்வாதமாக இருக்கும்படியா நாங்கள் ஜெபிக்கிறோம். வந்த கலந்து கொண்ட ஒவ்வொருவரையும் ஆசீர்வதியும். இயேசுவின் நாமத்தினாலே ஜெபிக்கிறோம் நல்ல பிதாவே. దేవునికి చెప్పులు కొట్టు దేవునికి వందనాలు చెప్తామా. కరగల తడి దేవుడే స్తోత్రిப்போம். Purpose of this Run for Jesus, இதனுடைய முக்கியமான உத்தேசம் என்னவென்றால் Run for Jesus, whom we trusted, நாம் யாரை விசுவாசிக்கிறோம், is alive. அவர் உயிரோடு இருக்கிறார். మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో, யாரை நாம் ఆరాధన செய்கிறோமோ ఆయన సజీవుడు. அவர் உயிரோடு இருக்கிறார். హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకమై ఉన్నవాడు. என்றும் என்றும் மாறாதவர். ఆ సజీవమైన దేవుడు, ఆ உயிருள்ள அந்த தேவனை ఆయన ప్రేమను చూపించి, அவருடைய அன்பை காண்பித்து பரலோகாన్ని విడిచిపెట్టి, அவர் பரலோகத்தை இறங்கி வந்து లోకానికి దిగొచ్చి இந்த பூமிக்கு இறங்கி வந்த தேவன், ఏ అర్హత లేని మనములను, நம்ம எல்லாரையும் எண்ணிக்கை లేని మనములను, ఎన్నిలాద நம்மளை he laid down for us. அவர் நமக்காக தன் ஜீவனை கொடுத்தார். laid down for us. அவர் நமக்காக இறங்கி வந்தார். ఆయన సజీవమైన దేవుడు, அவர் ఉயிருள்ள தேவன். ఆయనకు వందనాలు తెలియజేయడానికి, அவருக்கு நன்றி செலுத்துவதற்காக 3 కిలోమీటర్లు నడవగలిగాం. హల్లెలూయా. 3 కిలోమీటర్లు நடக்க பயணம் செய்தோம். ఈ రోజు మీరు చేసిన నడక, ఇది நீங்க செய்த இந்த நடைபயணத்தை, మీరు చేసిన ఈ సాక్ష్యం, இந்த பெரிய சாட்சியை ఈ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదం, இந்த ஜனங்களுக்கு ஆசீர்வாதமாக இருக்கும். I want to thank all the pastors, எல்லா போதகர்களுக்காக நன்றி. all the Run for Jesus coordinator committee, Run for Jesus for Christ for coordinators நன்றி. especially பிரத்யேகமாக I want to thank everyone, ஒவ்வொருவருக்கும் நன்றி.
We have small tiffin. நமக்கு ஒரு சின்ன டிஃபன் இருக்கு. Please have it. தயவு செய்து அதெல்லாம் அறிந்து கொள்ள வேண்டும். Please safe journey back to home. சந்தோஷமாக வீடு திரும்ப வேண்டும். Thank you so much. உங்களுக்கு நன்றி. Next year. நெக்ஸ்ட் இயர் அடுத்த வருஷம் Next year we see again. மற்ற அடுத்த ஆண்டு மீண்டும் பார்ப்போம். I want to thank you so much for நான் நன்றி செலுத்த விரும்புகிறேன். Annagar Police Department, நான் போலீஸ் டிபார்ட்மெண்ட்டுக்காக நன்றி. Police Department, போலீஸ் டிபார்ட்மெண்ட் all the AC committee, Annagar MLA council President and Bishop Dr. Selvam Moses, Joseph, Pastor Balraj Guna, all the leaders, especially Dr. Stephen Joshua, ஐயா ஸ்டீபன் ஜோஷுவா அவர்களுக்காக each and everyone. ஒவ்வொருவருக்காய் Thank you so much. உங்களுக்கு நன்றி. Thank you so much. உங்களுக்கு நன்றி. வானத்துக்கு பூமிக்கு ஆண்டவரே, ஒருவராய் பெரிய காரியங்கள் செய்வோரே, உத்தமரே, உயிரினு மேல ரட்சகரே, உமக்கு நன்றி. ஓடான கொள்ளுதல் இயேசுவின் மூலம் கேட்கிறோம். Thank you so much. Don't disturb. మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. విశ్వాసమునకు కట్ట అయిన యేసయ్యే మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరిగో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన, ఎరిగో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనగుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్ల వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వల్ల వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బేర్షబా యూట్యూబ్ ఛానల్, ద క్రిస్టియన్ వండర్ఫుల్ గాస్పల్ ఛానల్, ఆ యొక్క ఛానల్ యొక్క ఫౌండర్ అయినటువంటి శాంసనయ్య గారు వారి ఫ్యామిలీని దేవుడి సియోను నుండి ఆశీర్వదించిన గాక. దేవుని స్వార్థను పలు ప్రాంతాల్లో
ప్రకటింపజేస్తున్న బేర్షిబా టీవీ, ద వండర్ఫుల్ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. శిబా యూట్యూబ్ ఛానల్ బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. వారి యొక్క అధినేత అయ్యగారు శాంసన్ అయ్యగారు బట్టి ఆయనకి, ఆయన కుటుంబానికి వారు చేస్తున్న పరిచర్యను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రెవరెండ్ డాక్టర్ బిషప్ ప్రకాష్ రాజు గారు రన్ ఫర్ జీసస్ అనేటువంటి అంశాన్ని మద్రాస్ మహానగరంలో ప్రభువైన యేసు సజీవుడని అనేకులకు తెలియపరచడం కోసమై నాన్ క్రిస్టియన్స్ మధ్య 3 కిలోమీటర్లు నడవడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు 3 కిలోమీటర్లు నడవడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు అందరము యేసు క్రీస్తు కొరకై సజీవ సాక్షులుగా జీవించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఉదయకాల సమయంలో పరిశుద్ధమైనటువంటి పిలుపుని బట్టి యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప పరిచర్య ఈ భూమి మీద ఎలాగ ఆయన నడిచాడో, ప్రతి గ్రామానికి నడిచాడు, ప్రతి పట్టణానికి నడిచాడు, ప్రతి ప్రాంతానికి వెళ్ళి నడిచి ప్రతి గ్రామాన్ని ప్రభుని యేసు నడవడం ద్వారా ఈ ప్రత్యేకమైన ఉదయకాల సమయంలో మేము కూడా 3 కిలోమీటర్లు నడిచాం. మా దేవుని యొక్క కృప మద్రాస్ మహానగరంలో ఉన్నటువంటి అన్నానగర్ అనేటువంటి ప్రాంతంలో, మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో కూడా నడిచి దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రజలకు కొరకై మేము ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తదుపరి అనేకులు ఇది ఏంటి అని అడుగుతారు. వాట్ ఇస్ దిస్ ర్యాలీ అని అడుగుతున్నారు. అప్పుడు మేము ఏం చెప్పామో తెలుసా, ప్రభువైన యేసు క్రీస్తు రాబోతున్నారు. ఆయన కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణ తిరిగి లేచినటువంటి దినం రేపటి ప్రభు దినం. కాబట్టి ఈ ప్రభు దినంలో ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం చేస్తాడని చెప్పినప్పుడు చాలా మంది అక్కడ కూర్చున్న సిస్టర్స్ అందరూ కూడా అయ్యా మాకు యేసు కావాలనుకున్న వాళ్ళు చాలా మంది. పోనీ ఈ ఆహారం అంతా ఏంటి ఒకసారి రౌండ్ చెప్పినాను. ఈ ఆహారాన్ని ఒకసారి చూడండి. వారు వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి భోజనాలు సిద్ధపరిచాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం. బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం ద్వారా అనేకులు దీవించబడ్డారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. తద్వారా దేవుని యొక్క నామం మహింపరచబడింది. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఆల్ఫా అండ్ ఒమేగా ప్రాఫిటికల్ మినిస్ట్రీ తరఫున ఆ యొక్క ఫౌండర్ బ్రదర్ సుందర్రాజు, బిషప్ సుందర్రాజు మీతో కూడా సంప్రదిస్తున్నారు. ఉదయకాల సమయంలో మేము కూడా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ తరఫున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మద్రాస్ మహాపట్టణం పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడడం కోసమై, మద్రాస్ మహాపట్టణం రక్షించబడడం కోసమై, మన భారతదేశ రక్షణ కొరకై, మన యొక్క రాష్ట్రాలు దీవించబడడం కోసమై మేము 12 గంటల ప్రార్థన ఏర్పాటు చేశాం. 12 గంటలు అనగా ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రార్థన పెట్టాం. నాన్ స్టాప్ ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ 12 అవర్స్. ఆ ప్రత్యేకమైనటువంటి సమయంలో చాలా మంది పాస్టర్స్ వారి యొక్క సంఘాలను తెరిచి వారు ఓపెన్ చేసి ఇవ్వడం, తద్వారా లక్షలాది మంది దీవించబడుతున్నారు. ఇందులో కూడా మీరు పాల్గొనాలని ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రేమ కోరుతున్నాను. మీకు ఏదైనా ప్రత్యేక అవసరతలు ఉన్నట్లయితే లేదా ఈ యొక్క ప్రార్థన మాతో కూడా జరపండి అని మీరు సెలవిచ్చినట్లయితే కైండ్లీ జస్ట్ కాంటాక్ట్ మై నంబర్ 9840238139 అనేటువంటి నంబర్ సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. రన్ ఫర్ జీసస్ బికాజ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అలైవ్. He is going to come back soon. My brothers and sisters, he is alive today. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమమయుడా జీవములేసయ్య, జీవాధిపతి స్తోత్రాలు. ఇదిగో నా ప్రభువా, ఈ రోజు రన్ ఫర్ జీసస్ నా ప్రభువా, దేవా 3 కిలోమీటర్ నడిచిన ప్రభువా, నీవు సజీవుడని నా ప్రభువా లోకానికి చెప్పటానికి మేమందరం కూడా ఏకముగా కూడి ఏక మనస్సుతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి రెవరెండ్ డాక్టర్ ప్రకాష్ రాజు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ఇదిగో నా ప్రభువా, కలుసుకున్నటువంటి సేవకులను బట్టి స్తోత్రాలు, విశ్వాసులను బట్టి స్తోత్రాలు నా ప్రభువా, ఇక్కడ చూస్తున్నటువంటి ప్రజలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభువా, 2008 సంవత్సరాల క్రితము పాపాల నిమిత్తము, దోషాల నిమిత్తము కలవారి సిలువలో మరణించి తిరిగి మృత్యుంజయుడా మీకు స్తోత్రాలు నాయన. లోకాన్ని జయించావు, మరణాన్ని జయించావు, పాతాలను జయించావు దేవా. నీకంటే గొప్ప దేవుడు ఎవరునూ లేరు నాయన. స్తోత్రాలు. లోకంలోనికి వచ్చిన ప్రభా శాంతిని, సమాధానాన్ని మీరు ఇచ్చి వెళ్ళారు నాయన. స్తోత్రాలు. ఈ రన్ ఫర్ జీసస్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దేవా. వారి గృహాలకు వెళ్ళేంత వరకు నీ కృప, నీ కాపుదల బిడ్డలపై ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్, రన్ ఫర్ జీసస్. థ్యాంక్ యూ ఆల్.